సోదర సభ్యులందరికీ నమస్కారము. నేను మీ అవార్ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తవేజ్ లేఖల సంక్షేమ సంఘం కోశాధికారిని. సభ్యులందరికీ మన యొక్క APSDWWA యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ బటన్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోనగలరు. అదేవిధంగా మన సంఘం తరపున తయారు చేసే ప్రతి ఒక్క వీడియోని అందరూ లైక్ చేయగలని కోరుకుంటున్నాను. కార్యక్రమం సుబ్బారావు గారికి, కాకినాడ ప్రిన్సిపల్ గారికి, కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాసీనులకి పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లవాళ్ళందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ సమావేశం ఏలూరు ప్రాంతంలో ఏలూరు అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషించగలిగినటువంటి విషయం. మనం ఇలాగా ఈ మీటింగులు కంపల్సరీగా జరపాల్సింది కాబట్టి అవసరం ఏదన్నప్పటికీ కూడా మన సంఘం మనుగడ కోసం ఈ సమావేశాలు తప్పనిసరిగా జరపాలి. ఇది మీరు నోట్ చేయవలసిన అవసరం కూడా. ఈ రోజున మనకి పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వంలో మనకి డాక్యుమెంట్ రైటర్స్కి అనుకూలంగా చేస్తారని చెప్పేసి మనం అందరం ఆశాభావంగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మన సంఘ పెద్దలు రాష్ట్ర మంత్రి గారిని కలవటం, అలాగే తత్సంబంధమైన అధికారులను కూడా కలవటం ఇవన్నీ జరిగింది. ప్రభుత్వం వారు మంత్రి గారు కూడా మనకి అనుకూలంగా చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషించదగిన విషయం. మన భవిష్యత్తుకి ఆశావాహంగా ఉన్నది అని అనుకోవడానికి తాత్కాలం. కాకపోతే ఏంటంటే మనం మన వృత్తిని కొనసాగించడంలో నిబద్ధత పాటించవలసి ఉన్నది. ఈ యువకులైనటువంటి లేఖలందరూ కూడా చాలా నిబద్ధతగా ఉంది. ప్రజల దగ్గర చాలా నిక్కచ్చిగా మాట్లాడటం, మనం ఒప్పుకున్న పని ఏదైతే ఉన్నదో అది క్రమంగా చేయటం, వారికి బాధ్యత వహిస్తే మనకి ఆయా లేఖలకు మంచి పేరు వస్తుంది. మన సమాజంలో మనకి మంచి పేరు ఉంటుంది. మనకి ప్రభుత్వం ఎటువంటి ఈ మన దస్తావేజ్ లేఖల వృత్తికి వ్యతిరేకంగా ఏమి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజల నుంచి మనకి మద్దతు ఉంటుంది. మాకు డాక్యుమెంట్ రైటర్స్ ఉండాలి అని ప్రజల నుంచి మద్దతు ఉండేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అలా అందరూ కూడా నడుచుకోవాలని నేను ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక పెద్దలు, అలాగే మన సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. నేను అనకాపల్లి జిల్లా అనకాపల్లి సభ్యుడి నుంచి వచ్చానండి. నా పేరు కొగారిపేట నదిలో. నేను గత 35 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉంటున్నానండి. అంటే నా ఇంచుమించుగా నేను 7th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇదే వృత్తిలో ఉంటున్నాను. ఈ రోజుకి కూడా కంటిన్యూ చేస్తున్నానండి. ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి, చేస్తున్నాయి, పడుతూ లేస్తున్నాం. ఉదయం లెగిస్తే ఎలా బతుకుతామో తెలియని పరిస్థితుల్లో కూడా వచ్చేసిందండి. సో కాబట్టి మనం ఇప్పటికైనా సరే సీనియర్లు అందరూ కూడా చాలా వరకు 20% వచ్చారు, జూనియర్లు 80% వెళ్ళిపోయారండి. వాళ్ళు భవిష్యత్తు బాగుండాలి అంటే ఫస్ట్ తగ్గించుకోవాల్సింది నాకెంత వస్తుంది, నా వృత్తిని నేను ఎన్నాళ్ళు కాపాడుకుంటాను అన్నది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులోకి అంతే బాగుంటుందని నా అభిప్రాయం ఉంది. ఎందుకన్నానంటే అలాగా ప్రస్తుతానికి ఏంటంటే ఈ వృత్తి ఎప్పుడు పోతుందో నాకు తెలియదు కాబట్టి వృత్తి ఉన్నప్పుడే నేను రూపాయి సంపాదించుకుంటే నాకు చాలు. ఓకే, సంపాదించుకుంటారు, 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు, 2 కోట్లు సంపాదించుకుంటారు, 3 కోట్లు సంపాదించుకుంటారు. సంపాదించిన సొమ్మును మీరు ఏం చేస్తారు? ఒక ఇల్లు కొంటావా, జాగా కొంటావా, ఒక అపార్ట్మెంట్ కొంటావా, ఏదో ఎసెట్టే కొంటారు కదా.
దాన్ని ఏం చేస్తారు? మనం ఉత్తిపోయిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, మన ఆస్తి సెక్యూరిటీ చేయించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? అదొక విషయం గుర్తుపెట్టుకోండి. జూనియర్స్ కొద్దిగా ఆలోచించి దాన్ని సవ్యంగా నిలబెట్టుకునేటట్టు ఉంటే మీరు గడించుకున్న డబ్బుతో మీరు కొనుక్కున్న ఆస్తులు మీరు నిలబెట్టుకుంటారు. కనీసం మీ ఆస్తులు నిలబెట్టుకోవడానికైనా సరే వృత్తి నిలబెట్టుకుంటారు. కాబట్టి ఫేక్ దస్తావేజ్ రాయడం తగ్గించుకుంటే మన వృత్తి గౌరవపరంగా ఉంటుంది. ఒకప్పుడు డాక్యుమెంట్ రైట్ అంటే లాయర్ కన్నా ముందు డాక్యుమెంట్ రైట్స్ కన్సల్ట్ చేసిన తర్వాత సెకండ్ ఒపీనియన్ లాయర్ దగ్గరికి వెళ్ళేవారు. ఈ రోజు పరిస్థితి ఎలా వచ్చిందంటే డాక్యుమెంట్ రైట్ ఉంది, ముందు లాయర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకుంటే లాయర్ ఏం చెప్తే డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి రాయించుకున్నాం అన్న పరిస్థితిలో దిగామంటే ఎవరి వల్ల వస్తుందంటే కూడా మన మనసుని మనం అడిగితే క్వశ్చన్ చేసుకుంటే అది ఆన్సర్ తెలుస్తుందని అనుకుంటున్నాను. అలాగే మన సంస్థ నాడాలి చేయాలి అంటే పాత సంఘంలో ఏదో చేశారో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండిపోయింది కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు. మనం అందరూ కలిసి ఎంతో కొంత సంఘానికి డొనేషన్ వచ్చినప్పుడు ఇచ్చే కన్నా మెంబర్షిప్ కలెక్ట్ చేసి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ని రన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అది అందరూ అంగీకరించి నిర్ణయం తీసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఏ చిన్న సలహా ఉన్నా జూనియర్కైనా సీనియర్కైనా సరే వాట్సాప్లో క్వశ్చన్ చేసేసరికి ఒక పోర్టల్ ఏదైనా సరే ఆన్సర్లు వస్తున్నాయి. దానికి చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో మా అసిస్టెంట్కి చిన్న సమస్య వస్తే మన గురుగారు సుబ్బారావు గారికి కొద్దిగా ఫోన్ చేసి సార్ మాకు సహాయం చేయండి అంటే వితిన్ 1 వీక్లో ప్రాబ్లం సాల్వ్ చేశారండి. నిజంగా వారికి నా అలాగే సుధాకర్ గారికి కూడా మా ఫ్రెండ్ కార్కి ఇష్యూ ఒకటి వస్తే వెంటనే డాక్యుమెంట్ రైట్ ఫోన్ చేసి వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక ½ an hourలో మనకి అందించినందుకు వాడికి కూడా దౌర్భాగ్యంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఈ చిన్న పరిస్థితితో మనం పరిస్థితి చేసుకుని సెలవు తీసుకుంటాం. మనకు పెద్దలు వైజాగ్ నుంచి రామకృష్ణ సార్ వచ్చారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాష్ట్ర సంఘానికి పిల్లర్స్ ఉన్నారని. మా సార్ కూడా ఒక పిల్లర్ గారు. అవును సార్. ఇందాక కూడా అది బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ లో పెట్టినందు వల్ల కోర్టు ద్వారా ఒక నంబర్ని కోర్టులో కేసు జరుగుతున్నందు వల్ల ఆ నంబర్ అక్కడ డిస్ప్లే చేశారు బ్యాంక్ వాళ్ళు. ఆ మేమేం చేసామంటే అంటే చెరువులో రేట్లు అయితేనేమి అనంతపురం అయితేనేమి ఆ రికార్డు తీసుకొని మన అసోసియేషన్ యొక్క వైరాన్ని తీసుకొని బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్తే సార్ మీరు డబ్బులు అయితే వేయడానికి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని పర్వాలేదు, కానీ తీయడానికి మాత్రం ఆ కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాత తీసేస్తారన్న. సో ఇక కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనే ఒక ఆలోచనకి వచ్చినాం. ఒకవేళ మంది సంక్షేమ సంఘానికి కేసులు ఫైల్ చేసిన వారు ఏమన్నా మనసు వారి మళ్ళీ మనకు అనుకూలంగా ఉంటే అలాంటి భగవంతుని ప్రార్థిస్తాం. అందుకని ఇదే విషయం తెలియజేస్తున్నాం. అది కూడా జరిగిపోయింది, కానీ నువ్వు అకౌంట్ ఓపెన్ చేసాం పర్సనల్గా, దానికి మీరు తీసుకున్నాడు, అది కూడా ఇప్పుడు 0 అయిందని మీకు తెలియజేస్తున్నాం. ఇట్లాగే చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడో అగ్రిమెంట్ అయింది, ఆ అగ్రిమెంట్ పట్టుకుని కోర్టుకి వెళ్తారు, అది కోర్టులో రన్నింగ్ లో ఉన్నది, కానీ యువతలు ఎక్కడ కోరుకుంటారు దానికి సంబంధించిన డాక్యుమెంటే నేను తయారు చేయించమన్నాను. అది ఆ కేసు డీల్ చేసిన లాయర్ గారు చూసి ఇందులో నేనేం మార్పు చేయడానికి లేదు అన్నాడు. అదేంటంటే మీరు ఫైనల్ కదా మీరు చెప్తే కదా అన్నాడు. నాకన్నా ఆయన ఎక్కువ రాశాడు, ఆయన లాయర్ లాగా ఉన్నాడు అని చెప్పాను. అప్పుడు చెప్పాడు ఆ డాక్టర్ అతను డాక్టర్ డైరెక్టర్ కాదండి, స్టేట్ ట్రెజరర్ అని చెప్పాడు ఆయన. సరేలే బాబు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు అని చెప్పేసాను.
నేను కొనుక్కునేటప్పుడు చెప్పాను, అన్న ఇది ప్రాబ్లం ఉంది కదా కొనుక్కోబాకు అని చెప్పాను. లేదు లేదు కావాల్సింది అన్నాడు. సరే కావాల్సినప్పుడు వీటన్నింటిని నువ్వు ఫేస్ చేయగలుగుతావా అన్నాడు. చేస్తానన్నాడు. చేస్తానప్పుడు నేను చేసుకోవాలన్నాడు. ఫైనల్ అవుట్పుట్ మన దగ్గర వచ్చారు. లాయర్ దగ్గర కేసు సాల్వ్ అయినా కానీ భవిష్యత్తులో దీని మీద కేసుకి వెళ్ళకుండా ఫైనల్ గా మన దగ్గరకు వస్తున్నారు. ఆ వచ్చినటువంటి కస్టమర్కి మనం చేసే సేల్ ద్వారా విలువ రాదు. ఇటువంటి డాక్యుమెంట్ చేసినప్పుడే గుర్తింపు వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీకు తెలిసినంత వరకు మనవాళ్ళు చెప్పినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ ని ఎంకరేజ్ చేయదు. మెయిన్ చూడాల్సిందల్లా డాక్యుమెంట్ వచ్చినప్పుడు ఈసీ వెరిఫికేషన్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఈసీ వెరిఫికేషన్ చేయండి. వాళ్ళ కస్టమర్ చెబుతాడు నేను ఆల్రెడీ ఈసీ తీసుకున్నాను, కానీ ఇప్పుడున్న ఈ సెక్షన్ ప్రకారం ఈ 2.0లో సర్వే నెంబర్తో ఒకసారి వెరిఫై చేసుకోవాలా, డోర్ నెంబర్తో ఒకసారి వెరిఫై చేసుకోవాలి, సర్వే నెంబర్ డోర్ నెంబర్ కలిపి ఒకసారి వెరిఫికేషన్ చేయాలా. ఇవన్నీ అయిపోతే సర్వే నెంబర్ సబ్ డివిజన్ లేకుండా ఉంటది. మనకి డాక్యుమెంట్ వచ్చినప్పుడు మెయిన్ నెంబర్ ఉంటుంది ఫస్ట్ లో, తర్వాత సబ్ డివిజన్ వస్తుంది. ఈ రెండింటి మీద వెరిఫికేషన్ చేయాలి. ఎంత వెరిఫికేషన్ చేస్తున్నా కానీ మనం అడిగిన అమౌంట్ వేస్తారని గ్యారెంటీ లేదు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంట్ చూసుకున్నప్పుడు అతను పలానా డాక్యుమెంట్ చేశాను చేయించాడు పలానాడు నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాడనేది గుర్తింపు తెచ్చుకోవాలి మనం మెయిన్. అండ్ మనం ఇంకోటి ఎదుర్కొంటున్న విషయం ఏంటంటే ఎల్పిఎం నెంబర్. ఈ ఎల్పిఎం నెంబర్లు రీసర్వే జరిగిన తర్వాత పోయినసారి సిసిఎల్ఏలో చెప్పారు 3 రోజుల్లో ఈ ఎల్పిఎం నెంబర్ సభ్యులు ఇవ్వాలని చెప్పారు. కొన్ని చోట్ల ఎల్పిఎం నెంబర్ పార్టీ చేసి ఇస్తున్నారు, కొన్ని చోట్ల తిప్పుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎల్పిఎం నెంబర్లు ఎంఆర్ ఆఫీస్ లో వస్తున్నాయి. ఆ వచ్చిన ఎల్పిఎం నెంబర్లు మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వాల్యూ ఫిక్స్ చేసి దాన్ని సిసిఏలో లింక్అప్ చేస్తే అప్పుడు ఈ రెండింటికి కనెక్షన్ వస్తుంది. ప్లస్ ఇంకో కొత్త ఎల్పీ నెంబర్ వచ్చినప్పుడు దానికి మార్కెట్ వాల్యూ రాదు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా సార్ అడిగాం. ఇటువంటి సమస్యలన్నింటినీ నోట్ చేసుకునే ఉన్నాం మేము. దొరికిన చోటల్లో చదువుతాను, కానీ ఆ అధికారి యొక్క సమయస్ఫూర్తి సమయం లేక కొద్దిగా మిస్ అవుతుంది. కానీ వాళ్ళకి ఇచ్చిన మెమోరండము చేసిన తర్వాత చివరికి ఎవరి దగ్గర వస్తుందంటే ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి వస్తుంది. అక్కడ నుంచి కలవాలన్నారు. వీళ్ళు పట్టించుకొని చేయాలంటే ఒక మినిస్టర్ గారి ఒక పని కోసం మనం 10 సార్లు జరిగి 10 సార్లు 10 రకాలుగా చెప్పాలని ఫిక్స్ అయిపోయి ఈ 5 ఏళ్లలో నేర్చుకున్నది. దాని తర్వాత సిఎఫ్ఎంఎస్ ది నేను కనుక్కున్నాను పూర్తిగా. అక్కడ సిఎఫ్ఎంఎస్ లో వాళ్ళు చెప్పింది ఒకటే, పేరు అండ్ ఫోన్ నెంబర్స్ ఊరు నెంబర్ మార్చడానికి ఎటువంటి ఛాన్స్ లేదని చెప్పారు సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ లో. సార్ ఇట్లా చలానా కట్టామండి, కస్టమర్ పొరపాటు పడింది, మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అది తేడా పడింది, కాబట్టి ఇంకో చలానా కట్ట ఈ పేరు మార్చడానికి మాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అడిగారు. సిఎఫ్ఎంఎస్ ప్రొసీజర్ లేదండి, ఏదన్నంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మార్చుకోండి అని చెప్పారు. మెయిన్ మనం చేయగలిగిందలా సాధ్యమైనంత వరకు కొట్టడం, కాకపోతే చలానా జాగ్రత్త చేయాలి. కాకపోతే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ ఇంకోటి ఇచ్చింది సిస్టమ్, సింగిల్ చలానా వస్తుంది. అది దాంట్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనకు అందరికీ నోటెడ్ అయింది స్టాంప్ డ్యూటీ పైన ఉంటుంది, కానీ ఇక్కడ స్టాంప్ డ్యూటీ రివర్స్ లో చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇది ఈ చలానా జనరేట్ అయ్యేటప్పుడు ఏంటంటే మెయిన్ మన ఆఫీస్ కి నుంచి సిఎఫ్ఎంఎస్ కి వెళ్ళి అక్కడ నుంచి చలానా జనరేట్ అయింది. ఈ చలానా జనరేట్ అయినప్పుడు బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయ్యేటప్పుడు మీరు చలానా ఓటీపీ ఫైనల్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఓటీపీ దగ్గరికి వెళ్ళే ముందు మీరు ఏ బ్యాంక్ తీసుకుంటారని చెప్పి ఒక రిఫరెన్స్ కోడ్ వస్తుంది. ఆ రిఫరెన్స్ కోడ్ అలా నోట్ చేసుకోవాలి. లేదంటే కస్టమర్ ఫోన్ నెంబర్ బదులు మీ ఫోన్ నెంబర్ లేవు. చలానా వెరిఫికేషన్ లో మన ఫోన్ నెంబర్ తోటి ఎన్ని చలానాలు వచ్చినాయి అనేది మనకు కనబడింది. దాని ద్వారా కూడా మనం వెరిఫికేషన్ చేసుకొని చలానా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఆఫీస్ లో ఫీడ్ చేసినప్పుడు సింగిల్ చలానా తీశారు, అది బ్రేక్ అయింది. రానప్పుడు మన ఫోన్ నెంబర్ తోటి సిఎఫ్ఎంఎస్ లోకి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకొని ఆ చలానాలు తీసుకొని ఆ కొట్టే ఆఫీసర్కి చెప్పండి, అన్న ఇది సింగిల్ చలానా కొట్టాను, కొంచెం ఇది చూసుకొని కొట్టు అని చెప్పాలి. డైరెక్ట్ గా గన్నేస్తారు, లేదంటే నెంబర్ కొడతారు, రావట్లేదు అంటారు. కానీ ఇది సింగిల్ చలానా తీశాను, ఆ చలానా రాబట్టి ఈ చలానా తీశానని చెప్పండి. మెయిన్ డేంజర్ కూడా ఈ సిఎఫ్ఎంఎస్ లో చలానా కొద్దిగా హెడ్స్ చేసుకోవడం అండ్ సింగిల్ చలానా చాలా డేంజర్. పని సులభంగా
కానీ చాలా డేంజర్. చాలా మనసు ఒకసారి బ్రేక్ అయింది అనుకోండి, సిఎఫ్ఎంఎస్ అక్కడ బ్రేక్ అయినా ఇది ఎత్తుకోవడం కష్టమే. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చాలా మనకి. ఎందుకు చెబుతున్నానంటే ఇచ్చాపురానికి ఒక 80,000 రూపాయలు చాలా అయిందండి. నమస్తే, నా పేరు సునీల్ కుమార్ రేజేటి, డాక్యుమెంట్ రైటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. వచ్చిన రాక్షస రైతుల వ్యవస్థకి ఎప్పుడు లోటు ఉంది. మనకి శత్రువులు మనవాళ్ళే అవటం అనేది దురదృష్టకరం. ఆ వ్యవస్థలో రొడ్డు గ్రూపులుగా ఉండి మనం ఎన్నాళ్ళు విడివిడిగా మీటింగ్లు పెట్టుకున్నా అది బయట వాళ్ళకి లోపుగానే ఉంటుంది. ఈ రెండు సంఘాలు ఏక సంఘమై పాత సమస్యలు పరిష్కరించుకుని ఏకసంఘంగా అవ్వాలని, ఏకసంఘంగా అయిన తర్వాత మీటింగ్ పెట్టుకుంటే అది అందంగా ఉంటుందని దాని మీద ఈ సమావేశానికి ఇచ్చేసిన వాళ్ళు కూడా సహకరించి ఒత్తిడి తెచ్చి రెండు సంఘాలని ఏకం చేయడానికి మీ పాత్ర మీరు పోషిస్తారని త్వరలో కలిపి ఏకసంఘంగా సమావేశం కావాలని కోరుతూ, దస్తావేజుల వ్యవస్థ సమిష్టిగా ఉండి బలంగా ఉంటే మనం ఏ గవర్నమెంట్ వచ్చినా మనకి ఏ విధమైన ఆటంకం ఉండదు. ఎందుకంటే మన వృత్తిలో మన సహాయం లేకుండా క్రైమ్ జరగడం అనేది జరగని పని. అది మనం అర్థం చేసుకుని మనం ఐక్యంగా ఉండి సమిష్టిగా ఉండాలని, దానికి మీ వంతు సాయం మీరు చేయాలని. మీ వంతు సాయం అంటే పాత సంఘ సభ్యులు రెండు సంఘాలకి మీరు ఫోన్ చేసి రెండు సంఘాలు కలవటానికి అభ్యంతరం ఏంటి, కలవకపోవడానికి అభ్యంతరం ఏంటి అనేది మీరు సంఘ సభ్యులు రెండు సంఘాలు ఏ సంఘంని మనం నిర్ణయించడం. రెండు సంఘాలని ఒకసారి ఇక్కడ వచ్చిన కార్యవర్గ సభ్యులు అందరూ ఒకసారి మీరుగా, ఎందుకంటే కార్యవర్గ సభ్యులుగా మీరు మీ పాత్ర పోషించి రెండు సంఘాలను ఏకం చేయడానికి మీ పాత్ర మీరు పోషిస్తే రెండు సంఘాలు ఒకటవ్వాలని. ఎందుకంటే పూర్వం నుంచి వ్యవస్థ బాగుండాలని తిరిగి రెండు సంఘాలుగా ఉంటే మాకు చాలా బాధగా ఉంది. అది మీటింగ్కి ఇలా రెండు సంఘాల్లో మీటింగ్ రావడం అనేది నాకు బాధగా ఉంది. ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రస్తుత సంఘ సభ్యులు, రెండు సంఘాల సభ్యులు ప్లస్ కూర్చుని మాట్లాడటానికి మన కార్యవర్గ సభ్యులు కూడా సహకరిస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రెండు సంఘాల ఐకమత్యం గురించి అధ్యక్షుల ద్వారా మీరు తెలుసుకున్నారు. సభకి నమస్కారం. వేదికని అలంకరించిన పూజలు పెద్దలు సుబ్బారావు గారికి, ప్రసాద్ గారికి, నాగభూషణ్ గారికి, రామకృష్ణ గారికి, సీతాభద్రరావు గారికి ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి నా తోటి దస్తావేజు లేఖలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం ఏలూరులో ఏర్పాటు చేసాం. కార్యవర్గ సమావేశం చాలా చక్కటి వాతావరణంలో మంచి అందరికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్ మిగిల్చేలాగా అర్థవంతమైన చర్చ జరిగింది. మరి ఇప్పుడు చర్చ జరిగితే మరీ మీటింగ్ జనాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే అన్ని విషయాల మీద కూడా మీకు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. కొన్ని సబ్జెక్టులు బాగా పూర్వకంగా చర్చించడం జరిగింది. మరి ప్రైవేట్ అటెండెన్స్ గురించి మాట్లాడమని చెప్పారు. దాని గురించి అందరూ మాట్లాడడం జరిగింది ఆల్రెడీ. తర్వాత క్రెడిట్ ట్యాక్స్ గురించి మూడు రోజులు పోయిన తర్వాత అసలు వచ్చి పోలీసు కంప్లైంట్ నేను కాదు, నా వేరుకుంటారు కాదు, నా పోతుంది కాదు, నాకు ఎవరిలో తీసుకెళ్ళి అక్కడ వెంకమ్మని కొత్త పెట్టి చేశారు. అప్పుడు ఆయన పిల్లలు తీసుకెళ్ళుకున్నాడు. మొత్తం జిల్లా అట్లా లేదు మేడం.
జరుగుతున్నాయి మన ప్రాక్టీస్ ద్వారా జరుగుతుంటాయి. అందులో తెలుగుగా ఎవరో ఉపయోగిస్తున్నారు సభ్యులు. సో సరే అది కూడా మనం దానివల్ల కూడా మనం సఫర్ అవుతుంది. ఎవరో ఒక డాక్యుమెంటేట్ చేసినప్పటికీ మొత్తం వ్యవస్థ బలవుతుంది. అది కూడా ఒకటి ఇబ్బందిగా పరిస్థితి. సరే అసలు విషయం ఏంటంటే ప్రైవేట్ న్యూస్ అవసరం చాలా ఉంది. దాన్ని కూడా మేము రేపు మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. డే టు టైం తీసుకోవాలి. అసోసియేషన్ తరఫున మేము ఆల్రెడీ డిపెండ్ చేసిన ఆఫీస్కి పంపించడం జరిగింది. 28 కానీ లేకపోతే అన్ని శనివారం కానీ 2 శనివారాల్లో ఒక శనివారం ఇస్తున్నారు. మనకు స్లాట్ బుకింగ్ లాగా అక్కడ కూడా బుకింగ్ ఉంది. మనకు ఐడి నెంబర్ ఇచ్చేసారు. మనం ఆ నెంబర్ చెప్తే మన టైప్ నోట్ ఇప్పుడైనా చెప్తారు. రేపు శనివారం ఆ నెక్స్ట్ శనివారం అనేది దానికి 2 రోజుల ముందే ఫోన్ చేయమన్నారు. చేసేద్దాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సిన విషయాల్లో ఈ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ కూడా ఒకటి తీసుకుని మనతో పొందుపరచడం జరుగుతుంది. ఇండెక్స్ అది ఇండెక్స్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలన్న దాని గురించి కూడా వాళ్ళ నోటీసులో తీసుకెళ్తే వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. సభ్యులతో పాయింట్ అన్నమాట. తర్వాత ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే దసరా లేకపోతే కొత్త పాత ఫస్ట్ కొత్త జనరేషన్ గోళం ముందు వచ్చేస్తారు ఆఫీస్లో. వాళ్ళు ఎవరో మేము ఐడెంటిఫై చేయని పరిస్థితులు వచ్చేస్తాం. సో దసరా లేకపోతే రావాలి, కొత్త వాళ్ళు రావాలి. మన కొత్త జనరేషన్ వెళ్ళిపోతుంది. కొత్త తరానికి ఛాన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కొత్త జనరేషన్ అందరూ ఫస్ట్ పరిస్థితి కానీ కొత్త రేటు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఎంత మంచి దసరా రాస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని డబ్బులు వచ్చే దసరా రాపిస్తుంది, ఎంత మంచి దసరా రాస్తున్నాం. ఒక దసరా మనం రాస్తే మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే మీరే కలమని వెళ్ళాలి. మన రైటర్ నాకు బాగా రాశాడు, మళ్ళీ అదే తిరిగి వెళ్ళాలని. అలాగే అర్థవంతమైన దసరా వెళ్ళడానికి అయిపోయింది. ఏదోలాగా దసరా వచ్చేసింది. ప్రజలకి ఇచ్చేద్దాం, ఏదో చేసేద్దాం. దసరా తీసేసుకుని సాయంకాలం చెప్పేసి వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ మాత్రం మర్చిపోండి. అసలు ఆలోచన చేయగలరు. ఆలోచన చేస్తే కనుక మీరు లాంగ్ స్టాండింగ్ డాక్యుమెంట్ రైటర్గా మానలేరు. ఏదైనా తప్పు దసరా జరిగితే మళ్ళీ రీసెర్చ్లోకి వస్తే మిమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తారు. ముందు నేర్చుకోండి ఫస్ట్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రాడ్ డాక్యుమెంట్కి మీరు తలకాయ వంచొద్దు. పోతే పాయింట్ వదిలేయండి. మనకు తప్పు దసరా అవసరం లేదు. లాంగ్ స్టాండింగ్ రీసెర్చ్లో మీరు ఉండాలి. మీ పేరు తెలుస్తాయి రీసెర్చ్ దగ్గర ఉండాలి అనుకుంటే మీరు మంచి దసరాలో మాత్రమే రాయాలి. మీరు 90 కోల్పోవద్దు. కొత్త జనరేషన్లో తప్పులు జరుగుతున్నాయి. ఏదో దసరాలు వచ్చేసింది, ఏదో రాసేద్దాం, డబ్బులు ఇచ్చేస్తాను నేను. డబ్బులు కాన్సెప్ట్ బాధ వస్తారు. మీరు దసరాలు పర్ఫెక్ట్గా రాయడం మొదలెట్టే దసరాలకి డబ్బులు అయ్యే పని కూడా దగ్గరికి వస్తాయి. మీరు బ్లాక్ మెయిల్ చేసో అది చేశాను ఇది చేశాను అని చెప్పి పార్టీ దగ్గర తీసుకోగల పార్టీ వాలంటరీగా డబ్బులు ఇస్తారు. మీరు మంచి దసరా రాయడానికి ప్రయత్నం. ప్రతి దసరా నుంచి డబ్బులు వస్తాయి, మంచి డబ్బులు వస్తాయి. పార్టీ ఇస్తారు. వాళ్ళు లక్షలు పెట్టి కొనుక్కుంటున్నాడు. మనకు 4,000 అసలు ఫీల్ అవ్వదు. కానీ మనమే ఫీల్ అవుతున్నాం. అంత అడుగుదాం అవుతాయి. మనం 20,000 అడుగుదాం అనుకున్నాం, 3,000 తీసుకున్నాం. ఇది బాబు మంచి దసరా ఎప్పుడు రాస్తారో మీరు అడిగిన ఫీజు మీ పార్టీ మీకు ఇస్తారు. మీరు 10,000 కళ్ళు ఇస్తారు. సో ఆ విధంగా దసరా ట్రై చేయండి. మీరు ఆ విధంగా డెవలప్ అవడానికి ట్రై చేయండి. దొడ్డిదారులో డెవలప్ అవడానికి అసలు ప్రయత్నించారు. ఫస్ట్ నేను ఆ విధంగా అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఫ్రెండ్లీగా చెప్తున్నాను. మంచి దసరా ట్రై చేయండి. ఎటువంటి అసలు వద్దున్నాను. మన క్యారెక్టర్ని పాటు తీసుకోవాలి. క్యారెక్టర్ మనకాలం మన రావాలి. సో మనకి తెలియకుండా కొన్ని దసరాలు పొరపాటు వస్తుంటాయి, జరుగుతుంటాయి. ప్రతిదాన్ని మన గవర్నమెంట్ విమర్శించాల్సిన అవసరం లేదు. ఇదివరకు సర్వ దసరా వస్తే పార్టీ వస్తే కానీ పోవాలి. గవర్నమెంట్ మంచి అమెండ్మెంట్ ఇచ్చింది మనకు. సింగిల్ పార్టీ వస్తే మనం చేసుకోవచ్చు. అది చాలా మంచి అమెండ్మెంట్. అది మన అందరికీ తెలియకుండా జరిగిన మంచిది. ఒక గవర్నమెంట్ చేసిన పిచ్చి పనులు మంచి పనులు కొంత తగ్గిస్తుంటే మంచి పనులు ఇది నెంబర్ 1. ఎందుకంటే పార్టీ రావకల్లా అభినవ్ రావకల్లా కన్నా మనం సర్వదసరా చేసుకుంటున్నాం. ఇప్పుడు పార్టీకి ఎంత విసిపడేది అలా అమేశ్వరంలో పార్టీ వెళ్ళిపోతున్నాడు, రావాలి. ఇది అసలు చంద్రకాలం ఉంచుకున్నాం. ఇలాగా ఇది మంచి అమెండ్మెంట్. అటువంటి మనం ఉపయోగిస్తున్నాం. అలాగే మరి పరిస్థితుల్లోకి వస్తే సంఘాలు 2 సంఘాలు ఏకం అవ్వాలి అనేది మా నాయకత్వంలో కూడా ఉంది. అందరికీ ఉన్న ఆలోచన, అందరూ కలిసిపోవాలి. అయితే మేము ఆలోచన చేస్తున్నాం ఎలా చేయాలనేది చూసుకుని మేబీ ఆగస్ట్ 1st వీక్లో దానికి సమాయత్తం అయిపోతాం. మరి నేను లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు చెప్పిన పాలసీలో ఇవి ఉన్నాయి. ఏది అందరికీ ఐడెంటిటీ కార్డు ఇస్తానని, అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పాను. వాటికి కూడా మనం పురుగులు వచ్చినట్టు తెలుస్తాం. ప్రతి లైఫ్ ప్రతి రైటర్ కూడా అతనికి ఏదైనా జరిగితే అతని కుటుంబానికి రక్షణగా ఉండాలని నా కాన్సెప్ట్. ఫస్ట్ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేసి చెప్పాను ప్రతి రైటర్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి. దాన్ని 0 రూపాయలు ఇస్తానని ఖరాబ్ చేస్తాను.
లాయర్ గారు మాట్లాడిన మందు గారు చెప్పినట్టు ఏదో రూపంలో ఇవ్వాలి. మనం అర్థంగా జరిగితే మనం ఆ కుటుంబానికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మనకి. అది ఇస్తానని కూడా మనం ప్రామిస్ చేశాను. నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మేము ప్రామిస్ అందులో అవుతుంది. అది కూడా ఇవాళ నెరవేర్చలేకపోయాను చుట్టూ వాళ్ళ ప్రాబ్లం వల్ల. వాళ్ళు ఏం చేయడానికి తెలియట్లా. మీరు డబ్బులు ఇస్తారు సంఘానికి, సభ్యత్వం కడతారు, దాన్ని ఎక్కడ పెట్టాలి? నేను ఈ పెడితే ఆ అకౌంట్లో పడుతుంది. ఆ డబ్బులు తీయడానికి లేదు, వేయడానికి లేదు. ఈ ఎవరైనా పడితే ఇప్పటికే 14 లక్షలు 15 లక్షలు ఉన్నాయి దగ్గర. ఈ పోజేసిన 5-6 లక్షలు ఆ దగ్గర ఉంటాయి. సో దీనికి ఒక మంచి పరిష్కారం ఎక్కి మేమంతా అది చేయడానికి కూడా 100% ట్రై చేస్తామండి. ఏ విషయంలో కూడా రాజీ పడడానికి ఇష్టం లేదు. అది రీసెర్చ్ తీసుకుంటాం మాట్లాడుతున్నాం. అది మనకి అవగాహన లోపల కాదు, కానీ అదొక అలవాటు అయిపోయింది. పార్టీ కూడా రీసెర్చ్ అయ్యాక అయిపోయిందా ఎరువుతో తీసుకెళ్ళి అనుకుంటుంది. అన్నమాట అయిపోయింది తర్వాత పెరుగుదల పెడతాను. ఆ పెరుగుదల మొత్తం తీసి సాటిస్ఫాక్షన్ పెరుగుదల లేదు, ఆ ఎరువులు లేదు, అప్పుడే అయిపోయిందా అంటాడు. మొత్తం తీసుకెళ్ళలేదు సార్, నాకు ఇబ్బంది అయిపోయింది నా బాబు అయిపోయింది. అలాగా ఎడిక్స్ అనేది మానసికంగా మెంటల్గా మైండ్లో ఉండిపోయింది అందరికి. రీసెర్చ్ వెళ్తే రీసెర్చ్ ఏముంది, వాళ్ళు నోటాడు ఏముంది, లేకపోతే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అనే ఫీలింగ్ వస్తుంది మైండ్ సెట్లో. తర్వాత డాక్యుమెంట్ తర్వాత మనకి స్టాంప్ పేపర్ కూడా స్టాంప్ పేపర్ల గురించి కూడా మాట్లాడాలి. అది షాప్ పడింది ముందు, అది పేపర్ మంచిగా లేదు, పోవాలి, అదొకటి చెప్పాం. తర్వాత మన మాట్లాడినప్పుడు చెప్పాం, హైదరాబాద్లో మన స్టాంపులు గొప్పగా ఉన్నాయి, ప్రింట్ అయిపోయి ఉన్నాయి. అవి తెలుసుకుంటే మనం అన్నింటినీ ఆంధ్రప్రదేశ్ చాలా మంచి. దాని గురించి కూడా రేపు సీఎం గారితో మాట్లాడితే ఆ స్టాక్ అంతా తీసేసుకుంటారు. మొత్తం ప్రింట్ చేయగల 20 రోజులు 15 రోజులుగా ఉన్నాయి. మనం డెవలప్ తెలుసుకుంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచిగా అయిపోతుంది. ఆ చర్చలో అది కూడా ఒక పాయింట్గా తీసుకుంటాం. ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. 2 సంఘాల గురించి కూడా మాట్లాడతాం. తర్వాత ఇక ఫస్ట్ వీక్ నుంచి ప్రతి నెలకి ఒక జిల్లా సంఘాన్ని ఏర్పరుస్తున్నారు. మరి ఇంతకుముందు మన బయట ప్రకారం అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. ఇది 13 జిల్లాలకే ఉంది. జనరల్ బాడీ మీటింగ్లోనా లేకపోతే మీటింగ్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి 25 జిల్లాలు చేయాలంటే కొద్దిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే 25 జిల్లాలు చేయాల్సి వస్తే 25 జిల్లాలు చేస్తాం. లేకపోతే 13 జిల్లాలు అంటే 23 జిల్లాలు చేయాలనేది మా ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే పెరగడానికి సరిపోట టైం. ఎవరు దసరా వాళ్ళకి మనకు తెలియదేమో సార్, మనకు దసరా వస్తున్నటువంటి మొన్న మాట్లాడతాం వారికి వస్తే సెలవు ఎవరికి కనపడం. మనం ఆ దసరా అయిపోయాక మీటింగ్ ఏమైంది మీటింగ్ అడుగుతాం. అందరితో ఒకటే లక్షణం, నా లక్షణం మీ లక్షణం ఒకటే. అక్కడ దసరా ఉంటే అది మానేసి దసరా ఇచ్చేసి నేను వచ్చి అసోసియేషన్ మీటింగ్ రాను. ఎందుకంటే మనం ఫస్ట్ మీటింగ్ డాక్యుమెంట్ అది అయితేనే నెక్స్ట్ మన డాక్యుమెంట్ తల్లి కావాల్సిందే మనం. కాబట్టి అది చేస్తూ కూడా మన అసోసియేషన్ ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఒకవేళ ఆర్థికంగా చేయండి, దసరా వచ్చింది, దసరా డబ్బులు కొంత ఇవ్వండి, అసోసియేషన్ పడేయండి, అలా చేసుకుంటే పోవచ్చు. అన్ని రకాలుగా చేయొచ్చు. ఎన్ని రకాలైనా అసోసియేషన్ చేయాలి అనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు. అలాగే అందరికీ మనం చేస్తూనే ఉన్నాం. కాదు సార్, మరి 2 సంఘాల గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఐడి కార్డు ఇస్తానని చెప్పాం. ఐడి కార్డు కూడా స్టార్ట్ చేస్తాం అన్ని సంఘాలకి. నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మీ దేశం కొత్తలో 5 జిల్లాలో తీసానండి అన్ని సభ్యులకి. సో ఆగస్టు 1 నుంచి అన్ని జిల్లాలో ఉన్న అన్ని సభ్యుల్ని టచ్ చేస్తారు. ప్రతి సభ్యులు కూడా టచ్ చేసుకుంటారు. అక్కడ అసోసియేషన్ బలపడతం తీసుకుంటాం. స్టేట్ మొత్తాన్ని చేయడానికి మేము సాయి సర్కిల్ చేస్తారని అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి సభ్యులు కూడా ప్రతి సభ్యులు కూడా అర్చన పెట్టుకుంటామా, నామినేట్ చేసుకుంటాం. అక్కడ ఉన్న పరిస్థితులు మీరంతా ఇష్టపడి ఏమైనా మానవనాలు ఏంటంటే ఇచ్చింది అన్నారు అనుకోండి. ఎలక్షన్లో లేదు, ఎలక్షన్ అంటే మీ అక్కడ ఉన్న సభ్యులు లేదు, మేము ఐడెంటిటీ కార్డులు కూడా అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అక్కడ ఉన్న అసోసియేషన్ చెప్పిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మిగతా ఎవరైనా వస్తే అది ఏమో ఐడెంటిటీ కార్డు అంటే అక్కడ ఉన్న అసోసియేషన్ ప్రమోట్ చేయాలన్నమాట. చేస్తామండి. సభ్యత్వం తీసుకున్న తర్వాత ఐడెంటిటీ కార్డు, సభ్యత్వాన్ని కూడా మీరు చెప్తారు కదా, మీరు అసోసియేషన్ ఎవరైనా మీరు ఎవరు చెప్తారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తుంది. సో అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది సార్ మనం చేయాలన్న కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు. ఈ దస్తావేజులు ఎవరు రాయాలన్నా రైతే రాయాలండి. వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థలో మనం ఉంటాం. ఎందుకంటే ఈ పోయే వ్యవస్థ కాదు, దస్తావేజులు ఉన్నంత కాలం, రీసెర్చ్ ఉన్నంత కాలం రైట్ ఉంటానే ఉంటాడు.
రైట్ అక్కడికి పోవడం. మరి కొన్ని పార్టీలు చెప్పేందుకు ముందు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అది మనం 100 సంవత్సరాలకి ఆచరిస్తున్నాం. మనం వచ్చిన పార్టీలు చూస్తున్నాం, అది కులం చోట్ల, మతం చోట్ల, ఇంకో ఏ పార్టీ చోట్ల మనం చూస్తున్నామని కొన్ని పార్టీ చెప్పే స్లోగన్లు మనం 100 ఏళ్ళ నుంచి ఆచరిస్తున్నాం. సో మనకు కావాల్సింది పార్టీ సాటిస్ఫై చేయడం. మన పార్టీని ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తామో అప్పుడే మనకి డబ్బులు వస్తాయి. అవి కూడా మంచి డబ్బులు ఇస్తారు, మంచి అవసరాలు వస్తున్నాం. మరి నెక్స్ట్ వీక్లో మరి అయిన మీటింగ్ సీఎం గారితో అయిన తర్వాత ఎప్పుడైతే గ్రూప్ ద్వారా తెలియజేస్తాం. అందరూ గ్రూపుల్లో యాక్టివ్గా ఉండండి. ఒక మెసేజ్ పెడితే ఆ గ్రూప్లో 2-3 మాత్రమే స్పందిస్తున్నారు.